హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను బాలుడు వేధించాడు. బాలిక నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు గురిచేశారు. బ్లాక్మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో బాలుడు వీడియో రికార్డ్ చేసి బాలికను వేధించాడు. వీడియో షూట్ చేసిన ఫోన్ను బాలిక పగలగొట్టి ఇద్దరు గొడవ పడుతుండగా చూసిన మరో బాలుడు బాలికను కొద్ది రోజులుగా వేధించాడు. దీంతో బాలిక ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు చెప్పారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను బాలుడు వేధించాడు. బాలిక నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు గురిచేశారు. బ్లాక్మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో బాలుడు వీడియో రికార్డ్ చేసి బాలికను వేధించాడు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, హైదరాబాద్ గచ్చిబౌలిలోని స్కూల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో బాలికను బాలుడు వేధించాడు. బాలిక నిరాకరించడంతో మార్ఫింగ్ ఫోటోలతో వేధింపులకు గురిచేశాడు. బ్లాక్మెయిల్ చేసి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో బాలుడు వీడియో రికార్డ్ చేసి బాలికను వేధించాడు. వీడియో షూట్ చేసిన ఫోన్ను బాలిక పగలగొట్టి ఇద్దరు గొడవ పడుతుండగా చూసిన మరో బాలుడు బాలికను కొద్ది రోజులుగా వేధించాడు. దీంతో బాలిక ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు చెప్పారు. విషయం తెలుసుకున్న పేరెంట్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముగ్గురు మైనర్లను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్, గచ్చిబౌలిలో యొక్క దారుణం చోటు చేసుకుంది. అయితే మైనర్ బాలికను ప్రేమ పేరుతో ఒక బాలుడు కూడా వేధించి ఆమె యొక్క ఫోటోలు కూడా మార్పింగ్ చేశారు. మార్పింగ్ చేసి వారికి పూర్తిగా బాలికకు దీనికి సంబంధించి కూడా ఒక ఫోటోలు మార్పింగ్ చేసిన ఫోటోలు చూపించి అతను లైంగిక దాడికి పాల్పడుతుండగా మరొక వ్యక్తి కూడా దీనికి సంబంధించి ఒక వీడియో కూడా చిత్రీకరించారు. వీడియో చిత్రీకరించిన దాని తర్వాత చూస్తే మాత్రము పూర్తిగా వీడియో చిత్రీకరించిన బాలుడు ఆమెను కూడా వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె ఆ ఫోన్లు కూడా పగలగొట్టింది. అయితే ఈ గొడవ చూసిన మరొక బాలుడు కూడా అమ్మాయిని వేధించడంతో ఒక వేధింపులు చాలలేక అమ్మాయి తల్లిదండ్రులు కూడా స్నేహితులు కూడా చెప్పడం జరిగింది. ఒక విషయాన్ని పూర్తిగా పోలీసులకు ఒక విషయాన్ని సమాచారం అందించడంతో పోలీసులు దీనిపైన కేసు కూడా నమోదు చేశారు. నమోదు చేసి ముగ్గురు బాలులను కూడా దీనికి సంబంధించి రిమాండ్ కూడా పంపించారు. రిమాండ్ పంపించిన నేపథ్యంలో చూస్తే ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసులు కూడా ఆ యొక్క అన్ని కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.